హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై క్రియేటివ్ డిజైన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ప్లాస్టిక్ బాటిల్తో మంచి మంచి ఐడియాలు అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఐడియా నెంబర్ 1, ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా, కూల్ డ్రింక్స్ బాటిల్స్, వాటిని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. కింది భాగం ఈ విధంగా సమానంగా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ స్మూత్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్కడ గుచ్చుకోకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఇలాంటివి నేను మరికొన్ని కూడా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలాంటిది ఒక బాక్స్ తీసుకున్నాను. వీటిని అందులో పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా బాక్స్లో ఎన్ని పడతాయో అన్నీ ఇలా పెట్టేసుకున్నాను. తర్వాత ఇందులో ఇలా కలర్స్ పోసుకున్నాను. ఈ విధంగా మన సంక్రాంతి వచ్చేస్తుంది కదా, ఈ విధంగా కలర్స్ అన్నీ ఇలా పోసి పెట్టుకుంటే మనం ముగ్గు వేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కదా, మనం ముగ్గు వేసుకునేటప్పుడు కలర్స్ అన్నీ వెతుక్కోకుండా అన్నీ ఒకే దగ్గర ఈ విధంగా పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ముగ్గు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. తర్వాత పండుగ అయిపోయిన తర్వాత ఈ విధంగా బాక్స్లో పెట్టుకొని మూత పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా తీసి వాడుకోవచ్చు. ఐడియా నెంబర్ 2, ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకున్నాను. దీన్ని కూడా కింది భాగం ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా. మీకు కత్తెర తెగకపోతే చాకును వేడి చేసి కూడా కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా తెగిపోతుంది. ఇలా ఎడ్జెస్ కూడా స్మూత్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. చేయి పెట్టినప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది. ఇలాంటిది పెద్ద సైజు ఒకటి, చిన్న సైజులో 2 కట్ చేసుకున్నాను నేను. ఇలాంటి మూత ఒకటి తీసుకొని ఇలాంటి గ్లూ ఒకటి తీసుకొని దీన్ని అంటించేసుకుంటున్నాను. ఈ విధంగా ఇలా పెద్దదాన్ని మధ్యలో పెట్టేసుకొని చిన్నవి అటొక సైడ్ ఇటొక సైడ్ ఈ విధంగా గ్లూ పెట్టి అంటించేసుకున్నాను. ఈ విధంగా అంటించుకున్న తర్వాత వాటిలో మనం డైలీ ముగ్గు వేసుకుంటాం కదా, ఒక దానిలో ముగ్గు పిండి, ఒక దానిలో పసుపు, ఒక దానిలో కుంకుమ వేసుకున్నాను. మనం రోజు డైలీ వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ముగ్గు వేసుకొని అందులో పసుపు కుంకుమ వేసుకోవచ్చు. ఈ విధంగా వేస్ట్గా ఉండే ప్లాస్టిక్ బాటిల్తో ఇలా డైలీ ముగ్గు వేసుకోవడానికి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలాగే పక్కన పెట్టేసుకోవచ్చు. ఐడియా నెంబర్ 3, ఇలాంటి స్వీట్ బాక్స్ ఒకటి తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. బాక్స్ పలచగానే ఉంది కాబట్టి ఈజీగా తెగిపోతుంది. కొంచెం మందమైన బాక్సులు ఉంటే మీ దగ్గర చాకును వేడి చేసి కట్ చేసుకోండి. కత్తెరతో ఈజీగానే తెగుతుంది. ఈ విధంగా పైన ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని వెనక్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం ఇది ఒక క్యాప్ లాగా ఉంటుంది. ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం నొక్కినట్టుగా చేస్తే ఇది అలాగే ఆగుతుందన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఇందాక ముగ్గు వేసుకోవడానికి పెట్టుకున్నాం కదా, అందులో కాకుండా ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా డైలీ ముగ్గు వేసుకోవడానికి ఇలా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఇలా ముగ్గు వేసుకొని మళ్ళీ అయిపోయిన తర్వాత బాక్స్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఇలా క్లోజ్ చేసి ఉంచుకోవడం వల్ల ముగ్గు పిండిలో దుమ్ము ధూళి లాంటివి పడకుండా ఉంటాయి. ముగ్గు కూడా అక్కడిక్కడ పోకుండా ఉంటుంది. ఐడియా నచ్చితే ఒక లైక్ చేయండి. ఐడియా నెంబర్ 4, ఇలా మనం బాటిల్ కట్ చేసుకున్న తర్వాత ఇలా మిగిలిపోయిన ఉంటాయి కదా, ఇలా క్యాప్ భాగంలో ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. కొంచెం గట్టిగా ఉంటుందండి. ఇక్కడ చాకును వేడి చేసుకొని కట్ చేసుకుంటే కొంచెం తొందరగా తెగిపోతుంది. నేను అలాగే కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఈ మూత భాగంలో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా సమానంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. 2 ఇలాంటివి కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీనికి ఒకదానికి క్యాప్ పెట్టుకుంటున్నాను. పెట్టేసి ఇలాంటి టేప్ ఒకటి తీసుకున్నాను. రెండింటిని ఈ విధంగా అటాచ్ చేసి టేప్ వేసుకోవాలి. ఈ విధంగా
మీ దగ్గర గ్లూ గన్ ఉంటే కనుక గ్లూ గన్తో కూడా అంటించేసుకోవచ్చు, లేదంటే ఇలా టేప్ పెట్టి కూడా అంటించుకోవచ్చు. ఈ విధంగా అంటించుకున్నాను. దీన్ని మనం ఏమైనా చిన్న చిన్న వస్తువులు స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. టైలరింగ్ చేసే వాళ్ళైతే కుందన్స్, స్టోన్స్, చిన్న చిన్న బీడ్స్, పల్స్ లాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేనైతే ఇందులో హుక్స్ వేస్తున్నాను. హుక్స్ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత మనం అక్కడిక్కడ పెట్టేస్తే అందులో నుంచి పడిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఓపెన్ చేసిన ప్యాకెట్ని ఇందులో వేసేసుకుంటే, మూత పెట్టేసుకుంటే అవి ఎక్కడ పడిపోకుండా ఉంటాయి. చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఒక ప్యాకెట్ మొత్తం ఇందులో పట్టేసింది, ఇంకో ప్యాకెట్ కూడా పడుతుంది. మనం ఇలా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. ఐడియా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడియా నెంబర్ 5, ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్ ఒకటి తీసుకున్నాను. దానిపైన ఉన్న ర్యాపర్ని ఈ విధంగా తీసేసాను. తర్వాత కింద రౌండ్గా ఇలా మార్క్ చేసుకోవాలి. చుట్టూ రౌండ్గా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే పైన కూడా చుట్టూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత మధ్యలో ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, లేదంటే చేతికి తెగే ప్రమాదం ఉంటుంది. నిదానంగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైన రింగ్లా ఉంది కదా, దాన్ని ఇలా కింది వైపు నుంచి ఈ బాటిల్ పైకి ఈ విధంగా ఎక్కించుకోవాలి. ఈ విధంగా కొంచెం స్లోగా ఎక్కించుకోవాలి. అంతే, చూడడానికి కప్ లాగా చాలా బాగుంది కదా. దీనికి మంచి కలర్లో పెయింట్ వేసుకొని డిజైన్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. దీనిలో మనం కూల్ డ్రింక్స్ కానీ టీ కానీ ఏదైనా తీసుకోవచ్చు. దీన్ని కొంచెం డెకరేట్ చేసుకుంటే ఇంకా చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఐడియా నెంబర్ 6, ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఏదన్నా షార్ప్గా ఉన్న దాన్ని తీసుకొని వేడి చేసి ఈ కింది భాగంలో హోల్స్ చేసుకోవాలి. వీటిని చైర్స్, టీపాయ్స్, టేబుల్స్ లాంటివి ఉంటాయి కదా, వాటికి కాళ్ళ కింద ఇలా పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి పెద్ద పెద్ద బాటిల్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీటికి కూడా కింద హోల్స్ పెట్టుకోవాలి. వీటిని బెడ్స్ ఉంటాయి కదా, వాటి కాళ్ళకు పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. మనం ఇల్లు కడిగినప్పుడు వాటి కాళ్ళు తడిచిపోయి పాడైపోతుంటాయి కదా, అలా పాడవకుండా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ వాటర్ పడ్డా ఆ హోల్స్లో నుంచి వెళ్ళిపోతుంది. టిప్ నచ్చితే లైక్ చేయండి. ఐడియా నెంబర్ 7, ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా చిన్న చిన్న మూతులు ఉన్న డబ్బాల్లో ఏవైనా నింపుకోవాలి అంటే చాలా కష్టం కదా, అందులో ఇది పెట్టేసి ఈ విధంగా నింపేసుకోవచ్చు. టైం వేస్ట్ అవ్వకుండా టైం చాలా సేవ్ అవుతుంది. ఈ విధంగా నింపుకోవడం వల్ల ఎక్కడ కింద పడిపోకుండా చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఆయిల్ డబ్బాలో కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఆయిల్ నింపేసుకోవచ్చు. కింద పడిపోకుండా చాలా తొందరగా నింపేసుకోవచ్చు ఎన్ని డబ్బాలైనా. ఈ ఐడియా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడియా నెంబర్ 8, ఇలాంటి మూతలు మిగిలిపోయినవి ఉంటాయి కదా మనం కట్ చేసుకున్న బాటిల్స్వి, ఆ మూతల్ని ఈ విధంగా గ్యాస్ స్టవ్ కింద వాటి కాళ్ళ కింద పెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా పెట్టుకున్నప్పుడు మనం స్టవ్ని క్లీన్ చేసుకున్నప్పుడు అటు ఇటు కదుపుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు స్మూత్గా అటు ఇటు జరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.